ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఇప్పుడు చెప్పబోయే ఈ ఒకే ఒక మాట అనేది చెప్పుకున్నప్పుడు ఒక 30 నిమిషాల్లోనే మన కోరిక అనేది తప్పకుండా తీరిపోతుందండి. ఇక ఆ కోరిక తీర్చే ఆ యొక్క మాట ఏంటి, ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక మన తీరని కోరికలు తీర్చే ఒక సూపర్ పవర్ఫుల్ వర్డ్ అని చెప్పి కూడా ఈ చెప్పుకోవచ్చండి. వర్డ్ ఒక పవర్ఫుల్ పదం అని చెప్పేదానికంటే కూడా ఒక దేవత పేరని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క దేవత పేరు చెప్పుకున్న ఒక 30 నిమిషాల్లోనే మన ఎలాంటి కోరిక అయినా కూడా తప్పకుండా తీరుతుంది. ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి లేకుండా, కట్టుబాట్లు అనేవి లేకుండా ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఎలాంటి సమయంలోనే కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. మనకు అత్యవసర పరిస్థితిలో, క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం దేనికోసం చెప్పుకోవచ్చు అంటే, డబ్బుల కోసం. మనకు రావాల్సిన డబ్బులు ఇంకా రాలేదు, పెండింగ్గా ఉన్నాయి, అలాంటి డబ్బుల కోసం, లేదా మనకు ఇంక్రిమెంట్లు, మంచి ధన ఆదాయం పెరిగే కోసం, అదేవిధంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి, ఆ గొడవలు తగ్గిపోవాలి అనే దానికోసమైనా సరే, లేదా ఒక ఉద్యోగానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, ఎన్నో ఇంటర్వ్యూలు ప్రయత్నించినా అస్సలు జాబ్ అనేది దొరకట్లేదు, అలాంటి వారు ప్రయత్నించవచ్చు. పిల్లల కోసం తల్లి మంచి మార్కులు, బిడ్డలో మంచి మార్కుల కోసం ప్రయత్నించవచ్చు. అదేవిధంగా ఏదైనా సరే అండి, మనకు డబ్బు విషయమైనా లేదా మన నిత్యావసర ఏదైనా కోరికల కోసమైనా కూడా ఈ యొక్క దేవత పేరు చెప్పి కోరుకున్నట్లయితే తప్పకుండా అది జరిగే తీరుతుందండి. ఇక ఈ యొక్క దేవత పేరు చెప్పేదానికి మనకు ఎలాంటి రూల్స్ అనేవి కూడా లేవు. ఒక పూజ మంత్రం అదేం లేదు కాబట్టి తప్పకుండా మనం ఎవరైనా కూడా పాటించవచ్చు. అదేవిధంగా చాలా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుంది. ఒకసారి తమాషాగా ట్రై చేసి చూడండి. ఫలితం వచ్చిందే అనుకోండి, అది చాలా హ్యాపీ అయిన విషయమే కదా. సో నమ్మకంతో మాకు ఈ విషయం జరగాలి, ఇంకా జరగదు అని చెప్పి చేతులు ఎత్తేసాం అనుకున్న విషయం కూడా ఒకసారి అడిగి చూడండి. దేవ దగ్గర తప్పకుండా జరిగే తీరుతుందన్నమాట. ప్రయత్నించి చూడటంలో తప్పే లేదు కదా. ఇక ఆ మాట ఎప్పుడైనా సరే ఏ సమయంలో నుంచైనా చెప్పుకోవచ్చండి. ఆఫీస్లో ఉన్నారా, లేదా ట్రావెల్ చేస్తూ ఉన్నారా, లేదా ఇంట్లో ఖాళీగా వంట చేస్తున్నారా, మీకు అది నోటెడ్ అయిపోయినప్పుడు ఆ పదాన్ని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది ఒక దేవత పేరు అన్నమాట. ఇక ఆ యొక్క మాట ఏంటి అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను, నేను చెప్తాను. ఇక మనం చెప్పుకోవాల్సిన దేవత పేరు ఏంటి అంటే ఐసిస్. ఐసిస్ అనే ఒక దేవత. ఐసిస్ మ్యాజిక్ బిగిన్ నౌ. ఐసిస్ మ్యాజిక్ బిగిన్ నౌ. ఐసిస్ మ్యాజిక్ బిగిన్ నౌ. ఈ యొక్క పదాన్ని మీరు ప్రతిరోజు కూడా చెప్పుకోండి. ఒక సంకల్పం, ఒక విషయం, ఒక కోరిక అనుకొని కూడా మీరు చెప్పుకున్నప్పుడు తప్పకుండా అది చిన్న చిన్న కోరికలు అనుకోండి, 30 నిమిషాల్లోనే వెంటనే కూడా తీరిపోతాయి. కొంచెం ప్రాసెస్ ఉంటే అయితే తప్పకుండా అతి త్వరలో మీకు జరిగే తీరుతుందనమాట. జరగకుండా వెళ్ళే సమస్య లేదు. తప్పకుండా ఈ యొక్క దేవత పేరు చెప్పుకుంటూ, అంటే ఐసిస్ అనే ఒక దేవత పేరు, మ్యాజిక్ బిగిన్ నౌ అనే ఒక కలిపి మనం ఈ స్విచ్ వర్డ్ని కలిపి చెప్పుకున్నప్పుడు తప్పకుండా మనకు జరిగే తీరుతుందండి. అది డబ్బు విషయమైనా ఇతర కోరికలైనా సరే తప్పకుండా నెరవేరుతాయి. ఇదంతా నిజంగా జరుగుతుందా, ఇదంతా జరుగుతుందా జరగదా, ఈ చెప్పుకుంటే మాకు డబ్బులు వచ్చేస్తాయా, ఈ యొక్క మాట చెప్పుకుంటే మాకు మేము అనుకున్న జరిగిపోతుందా అంటే తప్పకుండా జరుగుతుందండి. ప్రయత్నించడంలో తప్పే లేదు. అందులో మనం చెప్పే వాటిలో ఎలాంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అది పనిగా ఒక సమయం తీసుకొని చెప్పాల్సిన, మనం ఎప్పుడైనా సరే ఏ విధంగా అయినా సరే ఒక సమయం దొరికినప్పుడు చెప్పుకునే విధంగా, ఒక రోజులో మనం ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటాము. ఖాళీగా ఉన్న బోర్ కొట్టిన సమయంలో కూడా మనం ఈ యొక్క మాట అనేది చెప్పుకున్నప్పుడు మనకు తగిన ఫలితం అనేది ఉంటుంది. ఏదైనా మన నమ్మకం మీదే ఆధారపడి ఉంటుందండి. చాలామంది కామెంట్స్లో కూడా మీకు జరిగిందా అంటే, కొంతమంది ఏంటంటే వారికి తగ్గవి చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఒక దాని మీద స్టిక్ ఆన్ అయ్యి మేము ఇదొక్క స్విచ్ వర్డ్ యూజ్ చేస్తాం, మరి కొంతమంది ఇదొక్క ఏంజల్ నెంబర్ మేము యూజ్ చేస్తాం, కొంతమంది ఇదొక్క అమ్మవారి మంత్రం మేము యూజ్ చేస్తాం అని ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఎందులో ఏ యొక్క మహిమ ఉందో తెలియదు, ఖచ్చితంగా మేము ప్రయత్నించి చూస్తాం అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నేనైతే మాత్రం దేంట్లో ఏ మహిమ ఉంటుందో తెలియదు అని ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తూ ఉంటానండి. అంటే నాకున్న కోరికలు తీరాలన్నా అవైతే నేనైతే మాత్రం చాలా వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను. కాబట్టి మనం ఒక ఖర్చు చేసో లేదా అదొక వేస్ట్ సమయాన్ని మనం వేస్ట్ చేస్తున్నాం అనుకోకుండా మనం చాలా సులభతరంగా
ఎలాంటి ఖర్చు లేకుండా చేసుకునే ఒక మెథడ్సే మన ఛానల్లో ఉంటాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు చేసుకోండి. అదేవిధంగా ఇవి చెప్పుకుంటేనే జరిగిపోతాయా, డబ్బులు వస్తాయంటే అలా ఏం కాదండి. మనం చేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండాలి. దానికి అదృష్టం అనేది తప్పకుండా కలిసి వచ్చి మనం అనుకున్నది జరుగుతుందన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహిమాత.